నంద్యాలలో వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్కి అలాట్ చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. నంద్యాలకు చెందినటువంటి గౌరవ మంత్రివర్యులు ఫారూక్ గారు న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ మంత్రిగా ఉన్నారు. వాళ్లే ఈ రకంగా చేయడము ఎంతవరకు సమంజసం? ఎవరైనా పోయి అడిగితే ఆల్రెడీ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఆక్యుపైలు ఉన్నాయి, వాటిని మేము రక్షించలేము కాబట్టి ప్రభుత్వ సంస్థలకు కానీ ఎవరికన్నా కానీ ఇవ్వడము అని చెప్పడము ఎంత హాస్యాస్పదం. మేము రక్షించలేము కాబట్టి వీటిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పడము ఎంతవరకు సమంజసం? రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీకు ఇచ్చింది, ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. మాకు చేత కాదు అంటే తప్పుకోవాలి, ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళకి అలాట్ చేయడం ఎంతవరకు? ఇక్కడ సున్నీ మసీదు గురించి కొంత అన్నా తెలుసుకోవాల్సిన అవసరం. పాతకాలంలో 82 ఎకరాల దగ్గర సున్నీ మసీదు సంబంధించిన ప్రాపర్టీ. చాలా మంది పెద్దలు ఉన్నారు, నంద్యాల వాసులకు అందరికీ తెలుసు ఏ రకంగా దానికోసం పోరాడారు. అల్లాకు ప్రీతిపాత్రులైన కరీంభాయ్ కానీ, జానీభాయ్ కానీ, కొలుమి ఇబ్రాహీం కానీ చాలా మంది దానికోసం ఏ రకంగా పోరాడి ఇక్కడి నుంచి పోయి కౌలూరుకు ఎన్ని రకాలుగా కోర్టుకు పోయి దాన్ని సక్సెస్ చేసుకొని కాపాడిన వ్యక్తులు. వేరే వాళ్లకు ఆకుపై అయ్యి వేరే వాళ్ళు అగ్రికల్చర్ ఇరిగేషన్ చేస్తూ ఉంటే కాదు ఇది వక్ఫ్ బోర్డు ల్యాండ్, వక్ఫ్ బోర్డుకి రావాలని చెప్పేసి పోరాడి సక్సెస్ చేసిన వ్యక్తులు నంద్యాల వాసులు కాదా? మంత్రిగా మీకు తెలీదా? నంద్యాల వాసిగా మీకు తెలీదా? ఆ రకంగా కాపాడిన దాన్ని ఈరోజు మీరు అక్కడ ఈదిగా ఉంది 20 ఎకరాల్లో, దాంట్లో 10 ఎకరాలు మీరు కోర్టు కాంప్లెక్స్కు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? మళ్ళీ చాబోల్లో అత్యంత విలువైనది 19 ఎకరాల 14 సెంట్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్కు, ఆర్మ్డ్ ఫోర్సెస్కు ఇవ్వడము. అసలు ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్? మా పీరియడ్లో, వైఎస్ఆర్సీపీ పీరియడ్లో ఆకుపోయినటువంటి నూనెపల్లె జామియా మసీద్ ప్రాపర్టీ కాంప్లెక్స్, కన్స్ట్రక్షన్ అయిన కాంప్లెక్స్ను మేము పగలగొట్టినాం. అది నిబద్ధత అంటే. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఆపాల్సిన బాధ్యత మీకుంది. ఏ రకంగా మీరు ఇస్తారు ఇది? వక్ఫ్ బోర్డులో వక్ఫ్ అంటే మీనింగ్ తెలుసా అందరికీ? ఒక్కసారి పెద్దలు ఎంతో మంది అల్లా కోసము, అల్లా సేవ కోసమని వక్ఫ్ ఇచ్చినారు. ఒక్కసారి వక్ఫ్ ఇస్తే వక్ఫే అది. అది వేరే వాళ్ళకి ఎవరికే కానీ బదలాయించడానికి, ట్రాన్స్ఫర్డానికి వీలే లేదు. అది అన్ని రకాలుగా అది వక్ఫే. ముస్లింలకు కావాల్సిన మంచి పనికి యూజ్ చేయడం తప్ప దాన్ని వేరే వానికి అమ్ముకోవడానికి కానీ బదలాయించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. మీరు దాన్ని ఈరోజు ఈ రకంగా ఎప్పుడు నంద్యాల చరిత్రలో ఎప్పుడు లేని రాక్షసంగా ఈ రకంగా మీరు బదలాయించడం ఎంతవరకు సమంజసం? ఇది తప్పుడు విధానము. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తాము. ఇంతకుముందు మీరు ఇట్లే గుంటూరులో చేశారు. నూరే ఫాతిమా గారు, మా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి, ఎంత రకంగా ఫైట్ చేశారు. ఈరోజు మళ్ళీ దీనికి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ని మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఎవరికి ఇవ్వాలనుకుంటా ఉన్నారు? మళ్ళీ మీరు ఏం చెప్తా ఉన్నారు? దీనికి సమానమైన విలువ కలిగిన అమౌంట్ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత తక్కువ ఉంటుంది? లేదా దానికి సమానమైన ల్యాండ్ ఇస్తామని చెప్తాం. ఏ మాత్రం వక్ఫ్ బోర్డు ల్యాండ్ టచ్ చేయడానికి వీలు లేదని క్లియర్గా అన్ని రకాల జీవోలలో మీకు తెలిసి కూడా ఈ రకంగా రాంగ్ వేలో తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు? మైనారిటీల మనోభావాలతో ఈ రకంగా మీరు ఆడుకుంటారా?
మేము ఖచ్చితంగా దీనికోసం పోరాడతాం. ఏ పోలీసులకు కానీ కోర్టుకు కానీ ఎవ్వరికి ఇచ్చినా మేము ఒప్పుకునే సమస్య లేదు. దీనికోసం ఎంత దూరమైనా పోతాము. లీగల్గా, న్యాయపరంగా, చట్టపరంగా ధర్నాలు అవి మా పార్టీ తరఫున చేస్తాము. దీన్నైతే మేము ఖచ్చితంగా కాపాడుకుంటాము. నేను ఒక్కసారి నంద్యాల ముస్లిం సోదరులకు అందరికీ నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి కదలిరండి. ఇది మనము నష్టపోతా ఉన్నాం. దేనికోసమో మీరు వచ్చేసి ఆలోచన చెయ్యొద్దు. ఇంతకుముందు ఈ రకంగా అన్ని రకాల జమాతులు కలిసి సేమ్ సున్నీ మసీదు ప్రాపర్టీని కాపాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ ఒక్కసారి సంఘటితమైదాం, దీనికోసం పోరాడదాం. మన ఆస్తులు అల్లా కోసము పెద్దలు ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఆస్తులు మనం కాపాడుకుందామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.